Call free, call free, call free. హాయ్ వెల్కమ్ టు కాల్ ఫ్రీ హెల్త్. సహజంగా మనలో చాలామంది ముఖం శుభ్రంగా కనిపించడం కోసం పదే పదే అదే పనిగా ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటారు. వీరిలో ఎక్కువ మంది సోప్ని ఉపయోగించి ముఖాన్ని కడుగుతూ ఉంటారు. కొంతమంది క్రీమ్లు జెల్లు వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇలా రోజులో పదే పదే ఫేస్ వాష్ చేసుకోవడం మంచిది కాదని అంటున్నారు చర్మ నిపుణులు. అసలు రోజుకు ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి, ఏ రకమైన చర్మం ఉన్నవారు ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి లిక్విడ్స్లు ఎంపిక చేసుకోవాలి, కెమికల్ ఎఫెక్ట్స్ నుంచి చర్మాన్ని ఎలా కాపాడుకోవాలి అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మంది మహిళలు ఎప్పుడూ అందంగా ఫ్రెష్గా ఉండాలని సమయం సందర్భం లేకుండా మొహం కడిగేసుకుంటుంటారు. అటువంటి వారు ఎన్నిసార్లు మొహం కడుక్కుంటే అంత క్లీన్గా ఉంటుంది, తప్పేంటి అనొచ్చు. క్లీన్గా ఉండటం తప్పు కాదు, కానీ దానికి కూడా ఒక పరిమితంటూ ఉంటుంది కదా. అలా ఎప్పుడు పడితే అప్పుడు మొహం కడుక్కుంటే శుభ్రంగా ఉండే మాట పక్కన పెట్టి లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు. మాటిమాటికి మొహం కడుక్కోవడం వల్ల చర్మంపై పేరుకుని దుమ్ముపోయి శుభ్రంగా ఉంటుంది. మనలో చాలా మంది ఇది నిజమే అనుకుంటుంటారు, కానీ అది పొరపాటు. ఎందుకంటే ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మం ఉత్పత్తి చేసే సెబమ్ అనే ద్రవం తగ్గిపోతుంది. ఫలితంగా చర్మం సంబంధిత వ్యాధులు సైతం తలెత్తే అవకాశాలు లేకపోలేదు. అంతేకాకుండా చర్మం మరింత పొడిబారిపోయి గరుగ్గా మారిపోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు బాగా అవసరం అనిపిస్తేనే ఫేస్ వాష్ చేసుకోవడం ఉత్తమం. అంటే రోజుకు 2 నుంచి 3 సార్లు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అది కూడా గాఢత తక్కువగా ఉండే సబ్బులు లేదా లిక్విడ్ ఫేస్ వాష్లతో మాత్రమే. చర్మం యొక్క తత్వాన్ని బట్టి ఫేస్ వాష్ చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరికి చర్మం ఒక్కోలా ఉంటుంది. కొందరిది నార్మల్గా ఉంటే మరికొందరిది డ్రైగా ఉంటుంది, ఇంకొందరిది ఆయిలీగా ఉంటుంది. ఇంతకీ మీ చర్మం ఎలాంటిదో మీకు తెలుసా? తెలియకపోతే వెంటనే డెర్మటాలజిస్ట్ను సంప్రదించి తెలుసుకోండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు మీ చర్మం మీద ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు మీకు నార్మల్ చర్మతత్వం అయితే మీరు రోజులో 1 లేదా 2 సార్లు ఫేస్ వాష్ చేసుకుంటే చాలు. తాజాగా ఉండడంతో పాటు మీ చర్మంలో ఉండే తేమ అలాగే నిలిచి ఉంటుంది. అలాగే జిడ్డు చర్మతత్వం ఉన్నవారు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ను ఉపయోగిస్తే కాస్త ఎక్కువ సమయం ఫ్రెష్గా కనిపించే అవకాశం ఉంటుంది. ఎలాంటి ఫేస్ వాష్ను ఎంపిక చేసుకోవాలి, ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మీ చర్మతత్వానికి తగిన ఫేస్ వాష్ లిక్విడ్లను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. అయితే కొందరికి ఎలాంటి ఫేస్ వాష్ లిక్విడ్స్ అయినా సెట్ అవుతాయి, ఎలాంటి సమస్యలు తలెత్తవు. కానీ మరికొందరికి చర్మం అవసరాలు వేరే ఉండవచ్చు. అందుకే మన చర్మం అవసరాలకు అనుగుణంగా ఉన్నటువంటి లిక్విడ్స్ ఫేస్ వాష్ ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. అయితే వీలైనంత వరకు గాఢత తక్కువ కలిగి ఉండే వాటిని ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చర్మంలోని తేమను కాపాడుకోవాలి. అప్పుడు ముఖం తాజాగా కనిపిస్తుంది. ఎక్కువసార్లు ముఖం కడుక్కోవడం వల్ల చర్మంలోని తేమ శాతం తగ్గిపోయి సున్నితత్వం కోల్పోతుంది. ఫలితంగా ముఖం వాడిపోయినట్లు కనిపిస్తుంది. అందుకే ఎంత వీలైతే అంత తక్కువగా ఫేస్ వాష్ చేసుకోవడం మంచిది. ఫేస్ వాష్ కు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో అందుబాటులో ఉండే వైట్ వైప్స్తో ముఖం తుడుచుకుంటే చాలు. చర్మం శుభ్రపడటమే కాకుండా తాజాదనాన్ని కూడా సంతరించుకునేలా చేస్తుంది. అలాగే ఫేస్ వాష్ చేసుకునే ప్రతిసారి సబ్బు లేదా లిక్విడ్ వాష్ ఉపయోగించకుండా నీటితో కడుక్కోవడం కొంచెం మంచి పద్ధతే. ఫలితంగా కెమికల్స్ ఎఫెక్ట్ తక్కువగా ఉండడం చేత చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.